నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అధః ప్రథమోऽధ్యాయः అర్జునవిషాదయోగः. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇది శ్రీమద్ భగవద్గీతలోని మొట్టమొదటి శ్లోకము. ఇప్పుడు ఈ శ్లోకాన్ని విడదీసి దాని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. కురుక్షేత్రే అంటే కురుక్షేత్రమునందు, సమవేత చేరియున్న వారును, యుయుత్సవ అంటే యుద్ధ సన్నద్ధులై ఉన్నవారును, మామక అంటే నావారు అంటే ధృతరాష్ట్రుల వారు ఇక్కడ నావారు అని సంబోధిస్తూ ఉన్నారన్నమాట. అంటే నావారు అంటే ఎవరిక్కడ? కౌరవులు, అలాగే వారి యొక్క సేన. పాండవ అంటే పాండు కుమారులు, ఏవ కలిసి, కిం అంటే ఏమి, అకుర్వత అనగా చేసిరి. ఇప్పుడు ఈ శ్లోకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ధృతరాష్ట్రుల వారికి తమ పుత్రుల యొక్క విజయం అనేది సందేహమే. ఎందుకంటే ధృతరాష్ట్రుల వారికి తెలుసు తమ పుత్రులు అధర్మపరులు అని. ధృతరాష్ట్రుల వారేమో కోటలో ఉన్నారు. తన పుత్రుడైన దుర్యోధనుడు కురుక్షేత్రం నందు యుద్ధము చేయుచూ ఉన్నారు. మరి ధృతరాష్ట్రుల వారికి అక్కడ విషయాలన్నీ ఏ విధంగా తెలుస్తున్నాయండి అంటే, వేదవ్యాస మహర్షి సంజయునకు దివ్య దృష్టి ప్రసాదించడం వల్ల యుద్ధంలో జరిగే విషయాలన్నింటినీ తెలుసుకొని ధృతరాష్ట్రుల వారికి తెలియజేస్తూ ఉంటారు. ఏ విధంగా అంటే, మనము ఎక్కడో ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అనేక న్యూస్ ఛానల్స్ ద్వారా మనం ఇంటి వద్దనే ఉండి లైవ్ టెలికాస్ట్ ఏ విధంగా అయితే వీక్షిస్తామో, సరిగ్గా అదే విధంగా సంజయుడు తన దివ్య దృష్టితో యుద్ధాన్ని వీక్షించి ధృతరాష్ట్రుల వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలిపేవారు. మనకి ఎంత టెక్నాలజీ పెరిగింది అని మనం అనుకుంటూ ఉంటామో, ఆ టెక్నాలజీ అంతా కూడాను మన సనాతన ధర్మం ముందే మనకు పరిచయం చేసిందండి. కానీ దీనిని మాత్రం మనం విశ్వసించము. ఇది మన దౌర్భాగ్యమనే చెప్పాలి. ఇక విషయంలోనికి వెళితే, ధృతరాష్ట్రుల వారు సంజయుడిని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. గడిచిన కాలమందు యుద్ధము ఏ విధంగా జరిగింది, యుద్ధము చేయడానికి ఒక చోట చేరిన వీరులందరూ యుద్ధమును ఎలా ప్రారంభించారు, ఎవరితో ఎలా తలపడుతూ ఉన్నారు, ఎవరితో ఎవరు ఏ విధంగా ఎప్పుడు చంపబడుతూ ఉన్నారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడం కోసం ధృతరాష్ట్రుల వారు ఆరాటపడుతూ సంజయుల వారిని అడుగుతూనే ఉన్నారు. కానీ ధృతరాష్ట్రుల వారికి ఇంతవరకు యుద్ధము గూర్చి ఏమీ తెలియదని మాత్రం కాదు. అయితే ఇక్కడ ధృతరాష్ట్రుల వారికి యుద్ధంలో ఏం జరగబోతుంది అని భయం, ఇంకా ఏదో తెలుసుకోవాలనే ఆతృత కారణం కావచ్చు. ఈ ధర్మక్షేత్ర ప్రభావం వలన తన పుత్రులు బుద్ధి చెక్కబడిపోయి వారు పాండవులకు వారి రాజ్యము ఇచ్చి యుద్ధమును నిలిపివేశారా, లేదంటే ధర్మరాజైన యుధిష్ఠిరుడే ధర్మక్షేత్ర ప్రభావము చేత రణమును విరమించుకున్నాడా? ఇప్పటి వరకు రెండు సేనలు నిలబడియే ఉన్నాయా? యుద్ధము ఇంకా జరుగుతూ ఉన్నదా? యుద్ధము జరుగుతూ ఉంటే దాని పరిణామములు ఏమిటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ధృతరాష్ట్రుల వారు గుక్క తిప్పుకోకుండా సంజయుల వారిని అడుగుతూనే ఉన్నారు. ధృతరాష్ట్రుల వారు ఎంత భయాందోళనలో ఉన్నారో వారి మాటలను బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ధృతరాష్ట్రునికి పుత్రులపై గల అధికమైన ప్రేమ వ్యామోహమే ఎన్నో అరాచకాలు, అన్యాయాలు దుర్యోధనుడు చేయడానికి ఒక కారణం. పాండుపుత్రులను ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నించాడు దుర్యోధనుడు. అతనికి కనీసము బుద్ధిని నేర్పించలేకపోయారు ధృతరాష్ట్రుల వారు. భీమునికి దుర్యోధనుడు చిన్నతనంలోనే విషం పెట్టాడు. ఎన్నోసార్లు పాండవులను అడవుల పాలు చేశారు. పాండవులు జీవించి ఉంటే ఎక్కడ రాజ్యం ఇవ్వాల్సి వస్తుందోనని వారిని కపటముతో లక్క గృహానికి పంపి తగలబెట్టబోయారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో అరాచకాలను పాండవుల పట్ల దుర్యోధనుడు చేశాడు. దుర్యోధనుడు ఎందుకు ఇలా తయారయ్యాడు అంటే కేవలం ధృతరాష్ట్రుని అజ్ఞానం వలనే. ఈ అజ్ఞానమే
చివరకు యుద్ధానికి దారితీసింది. ఈ మొట్టమొదటి శ్లోకం నుంచి మనం నేర్చుకోవాల్సింది అజ్ఞానాంధకారములో నుంచి జ్ఞానములోనికి అడుగులు వేయాలి. ధృతరాష్ట్రుని మాదిరిగా అజ్ఞానంలో ఉండిపోకూడదు. అధర్మంలో నుంచి ధర్మంలోనికి అడుగులు వేయాలి. క్రమంగా సత్యాన్వేషణ చేయాలి. ఈ శ్లోకంలో మనం మొత్తంగా ధృతరాష్ట్రుడు ఈ విధంగా సంజయునితో అంటూ ఉన్నారు. ధర్మక్షేత్రంలో నా కుమారులు అలాగే పాండు కుమారులు ఏం చేస్తూ ఉన్నారు, అసలు కురుక్షేత్ర రణరంగంలో ఏం జరుగుతుంది అని. తరువాత శ్లోకములో ధృతరాష్ట్రుల వారు అడిగినటువంటి ప్రశ్నలకు సంజయుల వారు ఇచ్చిన సమాధానాలను తెలుసుకుందాం. దీనికి కంటిన్యూషన్ 2వ శ్లోకంలో చూద్దాం. ఇది మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము మొదటి శ్లోకము సమాప్తము. నమో నారాయణాయ నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.